గారు ముఖ్యమంత్రి గారు వచ్చి రాగానే కాళేశ్వరం కడుతున్నప్పుడు నేను అడ్డుపడలేదో అనుకుంటూ మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాలు ఐక్యతగా ఉండాలి, నెంబర్ వన్ కావాలన్నది తన ఆకాంక్ష. నెట్టంపాడు, కల్లవకుర్తి, భీమా ఇలా ప్రతిదీ తెలుగుదేశం పార్టీ లేదంటే చంద్రబాబు నాయుడు గారే కట్టారని చెప్పేశారు. అలానే తెలుగు భాష గురించి అసలు అంటే సందర్భమేమో ప్రపంచ తెలుగు మహాసభలు, అక్కడ మాట్లాడినేమో రాజకీయాలు, అన్నీ మాట్లాడిన తర్వాత మళ్ళీ చివరాఖరులో నేను ఇది రాజకీయ వేద కాబట్టి అన్నీ మాట్లాడను అంటారు. అన్నీ మాట్లాడేసిన తర్వాత మళ్ళీ మాట్లాడిపోవటం ఏంటి? అసలు మొదలు పెట్టడమే దాంతో మొదలు పెట్టవచ్చుగా. రేవంత్ రెడ్డి గారు ఇలా అన్నారు, నేను అసలు తెలుగు జాతి మొత్తం ఎలా అనుకుంటున్నాను ఒకటిగా ఉండాలని, మీరేంటి ఎలా అంటున్నారు, అది తప్పు, ఇది ఒప్పు, జరిగింది ఇది అని చెప్పేసేసి అన్ని విషయాలు తర్వాత చెప్తానొచ్చు కదా. ఏదో 6 టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి, దాన్ని మాట అనుకున్నాను, కాళేశ్వరం కడతామంటే మేము వద్దనలేదు. మనం వద్దన్నా కూడా కట్టేవాళ్ళకి ఇస్తారు అది కాళేశ్వరం ప్రాజెక్టు, లేకపోతే ప్రాణహిత చేవేళ్ళ. మీరు నిర్దిష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ఖండిస్తున్నారా, అంగీకరిస్తున్నారా? దీనికి సమాధానం చెప్పాలి. దీనికే సమాధానం చెప్పనప్పుడు అసలు ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆ విషయాన్నే ప్రస్తావించకూడదు. ఇది నీటి మీద మన తెలుగు వెలుగు, మన తెలుగు బాగుండాలి, టెక్నాలజీ వస్తే భాషలు కనుమరుగవుతాయి అన్నారు అన్నది ఎవరు అంటున్నారు సార్? అన్ని చంద్రబాబు గారితోనే అంటారు. ఏంటో మరి నాకు అర్థం కాదు. ఆయన ఏమో పట్టించేసుకొని దశాబ్దాల తర్వాత కూడా మళ్ళీ వాటిని గుర్తు చేస్తారు. అప్పట్లో అన్నారు ఏమీ కాదు, మనం తెలుగు మాట్లాడాలి, తెలుగు వెలగాలి, మన ఇంట్లో వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివేయాలి, అదేంటంటేనేమో మేము తెలుగే మాట్లాడుతున్నాం కదా అంటారు. పండగకి వెళ్ళమన్నారు, సంతోషం. ఇంకా నేను ఆ మాట కూడా అనలేదు. అసలు పండగలు అనే సంప్రదాయాలను తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ, తెలుగు వాళ్ళం మేమే తీసుకొచ్చాం, లేకపోతే మీరు పండగలకు ఊరికి కూడా వెళ్ళకపోయేవాళ్ళు. కొంతమంది అంటుంటారు, అక్కడ దూకేస్తుంటారు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇలా అంటారు కదా అని చెప్పేసి ఏం చేస్తాం? కొన్నేమో ఆయన అన్నాడు, కొన్నేమో అనలేదు, వీళ్ళు కామిస్తారు. ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడంటే యాజ్ ఇట్ ఈజ్గా అలా చేయడు. ఎవరినైనా అనుకరిస్తున్నప్పుడు కొద్దిగా ఎటకారం చేస్తాడు, ఎక్కువే చేస్తాడు, మన వాళ్ళు పగలబడిన అవ్వటానికి. అలా చంద్రబాబు నాయుడు గారు అనన మాటలు కూడా అన్నారని చెప్తారు. అన్న మాటలు మాత్రం తక్కువే అనలేదు. ఇప్పుడు ప్రపంచ తెలుగు సభల్లో రాజకీయాలు, నీటి వాటాల మీద ఎవరన్నా మాట్లాడమని అడిగారా మిమ్మల్ని? అడిగిన దాన్ని రేపు మాట్లాడతాను, ఎల్లుండి మాట్లాడతానని చెప్పేసి తర్వాత ఏమో ఎలా చేయటం ఏంటి? ఇప్పుడు ఏం చెప్పారు? మళ్ళీ మాట్లాడతా అన్నారు. గోదావరి ఏది, గంగా, కావేరి ఏదో నదుల గురించి చెప్పి ఆ అనుసంధానం ఆయన కళట. ఇలా మనకి ఎక్కడ పడితే అక్కడ అద్భుతమైన కళలు అంటే అబ్దుల్ కలాం గారు చెప్తారు కదా, కళలు కనండి, సాకారం చేసుకోండి అని. ఆ రకంగా మంచి కళలు కంటూ అభివృద్ధి పదాన పయనించవచ్చు. కానీ సందర్భ శుద్ధి లేకుండా మాట్లాడేసేసి అవతల వాళ్ళ విమర్శలకి మనం ఎందుకు అవ్వాలి? టార్గెట్ ఎందుకు అవ్వాలి? అవ్వకూడదు కదా. బట్ అయ్యారు. ఇంకా ఉంది, ఇది అప్పుడే అయిపోలేదు. ఎందుకంటే దీని మీద అందరు మంత్రులు మాట్లాడుతున్నారు, కేసీఆర్ కూతురు మాట్లాడుతుంది, కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. మరి ఇంతకీ క్లోజ్డ్ డోర్ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగారా లేదా? మీరు ఒప్పుకున్నారా లేదా? ఖరాఖండికి చెప్పాలి దీని మీద. అంతేగాని కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తే ప్రయోజనం సున్నా. పైగా ఆంధ్రజ్యోతి గారు జగనే ఆపాడు అంటున్నారు. ఏంటి జగనే ఆపేది అంటే? జగన్ ఆపాడంటే మీరు ఎందుకు ఓపెన్ చేయించలేకపోతున్నారు? జస్ట్ రైట్ క్వశ్చన్.